దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము యొక్క వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో ప్రభా, నీ లేఖనము ద్వారా అనేకమైన విషయాలు మాకు బయలుపరిచి, నీ లేఖనము ద్వారా మాకు అనేకమైన తలంపులు దయచేసిన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నీదైన దాసుడని నేను ప్రభా, నీ ఎదుట నీ బిడల ఎదుటకు చేరి ప్రభా నిన్ను స్తుతిస్తుండగా, దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచనతో బలపరిచి, నీ ఆత్మ నడిపింపును సమకూర్చి బలపరచుమని, త్రియేక దేవుని యొక్క దీవెన ఆదరణ సదా తోడుగా, రక్షణగా, మేలుకరముగా, ఆశీర్వాదగార ఉంచి నడిపించమని ఏదైనా దాసుడని నేను చేస్తున్న ప్రార్థన ఆలకించి అంగీకరించి, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు 29 పెద్దలు, 4 జీవులకు ఆదరణ దేవా, అపోస్తుడైన పౌలు మాట్లాడిన మాటలు నిబిడలైన వారికి వివరించుటకు నీ శక్తిని, నీ బలాన్ని సమకూర్చి నడిపించమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుని సన్నిధి సదా మనకు తోడైండును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు అందించిన ఈ మాటలని మనం ఒకసారి గమనించినప్పుడు, దేవుడు అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయములో మాటలు మనం ఒకసారి ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించినప్పుడు, ఇక్కడ మనం అనేక విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ప్రియులారా, ఇక్కడ మనం 6వ వచనములో చదువుతున్నప్పుడు, 6వ వచనం 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుంటే, ఇక్కడ ఇకను పాపమును పడక, అంటే పాపములో పడిపోక ఎలా ఉండాలంట అంటే, ఇక్కడ మాట్లాడుచున్న మాటలు మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకు అంటే, ప్రభు ఎందుకు ఈ మాటలు మనకు అందిస్తున్నారు? ఏమనగా, మనమికను పాపము దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరార్థకము ఉండినట్లు, మన అంటే ప్రాచీరమైన స్వభావం అంటే మన అంతరాత్మ స్వభావం, ప్రాచీరమైన స్వభావము తోతో కూడా సిలువ వేయబడినని, అంటే ఇక్కడ యేసు ప్రభు మన పాతమైన మన స్వభావము కూడా సిలువకు అంటకట్టాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. పాపమైన స్వభావం పరిశుద్ధమైన స్వభావం కంటే పాప స్వభావం చాలా ప్రమాదకరమైనదని మనం గమనించాలి. అయితే ఇక్కడ గమనించినప్పుడు, పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాము, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచును క్రీస్తును ఇకను చనిపోనడియు, అంటే ఇకను చనిపోడనియు మరణమునకు, అంటే మరణం అనే ప్రభుత్వం ఆయన మీద లేదని ఇక్కడ మనకు సెలవిస్తుంది. అంటే ఈరోజు మరణము అని నీ మీద ఏలుబడి చేస్తుందంటే ప్రభుత్వముగా, దానికి కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే పాపమును నిన్ను వేలుబడి చేస్తుందంటే, ఆ పాపము ఏ రకంగా నిన్ను ఏలుబడి చేస్తుంది? యేసు ప్రభును మరణాన్ని జయించారు, పాపాన్ని జయించాడు, సమాధిని జయించారు, సిలువను జయించారు. ఇవన్నీ జయించిన తర్వాత ఆయన ఏమై ఉన్నారు అంటే, ఇక్కడ ఆత్మస్వరూపుడిగా ఆయన కనబడుతున్నాడు. ఆత్మస్వరూపుడిగా కనబడుతాడు. ఇక్కడ పాపము లేనట్టుగా మనకు కనబడుతుంది. అయితే ప్రియులరా, మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, నీవు వెరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము.
ఏలయనగా ఆయన చనిపోయిన చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అంటే పాప విషయములో ఆయన జీవాన్ని అంటే మరణాన్ని గెలిచాడు, అంటే పాపాన్ని గెలిచాడు. ఇప్పుడు దేవదేవుని యొక్క విషయంలో జీవించుచున్నాడు. అంటే ప్రియులరా, మనము ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ దేవుని ఎడల ఎలాగున్నాము అంటే ఇక్కడ కనబడుతున్న మాటలు ఇక వలె మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయము క్రీస్తు యేసునందులు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. కాబట్టి శరీరాశులకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకడి. ఇక్కడ మనకు అర్థమవుతున్న కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే శరీర సంబంధమైన పాపము మనం ఏలుబడి చేస్తుందని క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏలుబడి చేయాలంటే దేనికి లోబడాలి? శరీరానికి లోబడుతున్నాం కాబట్టి మనల్ని ఈ లోకము పాపము ఏలుబడి చేస్తుంది. పాపాన్ని లోకాన్ని జయించాలి, మనం ఏలుబడి చేయకూడదంటే ఎవరికి లోబడాలి? యేసుక్రీస్తుకు, దేవుని వాక్యానికి లోబడాలి. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు పాపం మనం ఏలుబడి చేయట కారణం ఎవరు? మనమే. మన తలంపులు, మన ఆశలు, మన కోరికలు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తున్నాయి. ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవునికి లోబడి జీవించేవారమై ఉండాలి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యము ఏలుబడి చేస్తుందంటే పరిశుద్ధాత్మకు లోబడుతున్నట్టు లెక్క. దినానికి ఒక మారైనా వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకేం కలుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణ ఏలుబడి చేస్తుంది. నేను అంటే నిన్ను పరలోకములో ఎలా జీవించాలో, ఎలాగో నిలపాలో అలాగా నిన్ను మలుచుకుంటుంది. ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను మలుచుకుంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీలో ఆత్మ ఏలుబడి చేస్తుంది కాబట్టి, ఆత్మ నిన్ను నడిపిస్తుంది కాబట్టి, ఆత్మ పరిశుద్ధాత్మకు లోబడటకు అవకాశం ఉంది కాబట్టి నీలో పాపం ఇంక రాదు. అందుకే మనల్ని ఏలుబడి చేసేది ఏంటంటే పాపము కాదండి, పరిశుద్ధాత్మ మనల్ని ఏలుబడి చేయాలి. దేవుడు మనల్ని ఏలుబడి చేయ ఉండాలి. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనల్ని నడిపించగా ఉండాలి. పాపం ఏలుబడి చేస్తే, పాప తన ఇష్టమైన క్రియలు అది చేసుకుంటే ప్రియులారా మనకే ఉందండి, మనకేమీ ఉండదు. అందుకు కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ఎలాగుండాలంట? పాపము మనల్ని ఏలుబడి చేయకుండా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, మరియు మీ అవయవలందు దుర్నీత సాలలుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులుగా ఉండి మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుడి. మీ అవయవలను నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి. అంటే మనం దేవునికి ఎలాగ అప్పగించబడాలంట? నీతిని మన దేవునికి అప్పగించాలి. మీ శరీరం దేవునికి అప్పగించాలి, మీ తలంపులు దేవునికి అప్పగించాలి. మీరు దేవుని నీతి సాధనములో ఎలా ఉండాలంట? జీవించాలి. అర్థమైంది నా మాటలు మీకు? దేవుని యొక్క నీతి యొక్క సాధనములో మనం జీవించాలి. అప్పుడే పాపమును ఏలుబడి చేయకుండా ఉండగలుగుతాం. ఇలా పాపం మన కోరికలు ఏలుబడి చేస్తున్నాయంటే ప్రియులారా ఎంతవరకు ఏలుబడి చేస్తున్నాయి గమనించాలి. మనం ఎంతవరకు చేస్తున్నాం ఊహించలేం, అంతవరకు మనల్ని ఏలుబడి చేస్తున్నాయి కదా. ఇలా పాపము ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీవు నీ దేవుడైన యెహోవా, ఈ రూపము నీ తల్లిదండ్రులు అయితే నీ తల్లిదండ్రుల్ని సన్మానించమంటున్నాడు దేవుడు. నీలో పాపం ఏలుబడి చేయకుండా నీ తల్లిదండ్రులు సన్మానించినప్పుడు, నీ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించినప్పుడు ఖచ్చితంగా ఏమవుతావు? నువ్వు సాతానికి ఏలుబడి చేయడానికి అవకాశం ఉంది. ఇలా పోలీసులు గవర్నమెంట్ వారు ఒక మనిషి మీద ఏలుబడి చేస్తున్నారంటే వాడు తప్పు చేస్తేనే ఏలుబడి చేస్తారు.
తప్పు చేయకుండా ఒరే అని పిల్లలేరు, గౌరవంతో మర్యాదతో తప్పు చేసి దొరికాడు కాబట్టి ఒరే ఇటు రా అంటారు, పేరెట్టి పిల్లరు ఒరే అంటారు అంతే. రెస్పాన్స్ ఎవరు? ప్రజల సొమ్ములతో ప్రజల యొక్క కష్టార్జితంతో మనం దానం తీసుకున్నాం, కానీ ఆ ప్రజలే తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని సరిచేయటకు మేము అధికారులుగా ఉన్నాం కాబట్టి మేము అలాగే ఉండాలి. నిజమేనండి, వాళ్ళకి అలాగే ట్రైనింగ్ ఇస్తారు, పోలీస్ వారికి మిలిటరీ వారికి వాళ్ళకి అలాగే ట్రైనింగ్. కానీ మిలిటరీ వారైనా కొంత రెస్పాన్సిబుల్గా ఉంటారేమో, కానీ పోలీసు వారు పిలిపి ఎలా ఉంటుంది అంటే వారిని అవతల వాడు తప్పు చేసిన వాడికి గౌరవం, తప్పు చేయని వాడికి చాలా గౌరవం ఇస్తారు పోలీసు వారు. ఇక్కడ తప్పు చేయని వాడు ఎవరైతే ఉన్నారో వాడి నీతిమంతుడైతే వాడికి నిజంగా సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ తప్పు చేసిన వాడికి ఈ భూమి మీదే కాదు ఆ లోకంలో సమాధానం లేదు, వాడికి ఈ లోకంలో కూడా సమాధానం ఉండకూడదు. కానీ సమాధానం పడతానంటే వాడు సాతానికి లోబడకుండా దేవునికి లోబడి జీవిస్తాను అనుకుంటే, సాతానుగాడు ఏలుబడి చేయకుండా దేవుని ఏలుబడిలో జీవిస్తాను అనుకుని పశ్చాత్తాపడితే అతనికి రెస్పాన్సిబుల్ దొరుకుతుంది. అందుకే జైల్లో కూడా చాలామంది మార్పు చెంది మరి సమాజంలోకి వచ్చి పోలీసు వారు ఏం చేస్తారు, వాళ్ళకి జీవన యొక్క ప్రయాణం నిమిత్తము కొద్ది పనిని కల్పించి వారికి వ్యాపార నిమిత్తము లేకపోతే ఏదైనా చిన్నగా ఏదో చేసుకోవటానికి అవకాశం ఇస్తారు. అయితే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే పోలీసు వారు ఇస్తారు. ఇతడు మరి చాలా నీతిమంతుడు, ఇతడు చెడ్డవాడు, అతను టైంకు సరి లేకో లేకపోతే పాపంకు లోబడుకో ఎలా లోబడో తెలియదు, ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు అతను కానీ మనం అందరం క్షమించాలి, సమాజంలో మనం మన హక్కును చేర్చుకుందాం అని సమాజం తరపున అతను తరపున సమాజానికి ఏమిస్తాడు, తన డిపార్ట్మెంట్ ద్వారా అతడికి హామీ ఇస్తాడు. అంటే ఇతడు నీతిమంతుడు, ఇతడు ఎటువంటి మచ్చ లేదు, మన మచ్చ మోపం అంటే మనం అవినీతిమంతులు అవుతాం. అంటే మనం ఏలుబడితనంలో లేడు, ఇతడు మనలో తాటు మనలో ఒక్కడై ఉన్నాడని పోలీసు వారే మనకి చక్కటి మాటలు నేర్పుతుంటారు. అయితే ఇక్కడ ఏలుబడి అంటే నిన్ను నీవు ఎవరికి సమర్పించాలంటే దేవునికి సమర్పించి. ఒక యవనస్తుడిని అడుగుతాడు కదా, ప్రభువా నేను వెంబడించాలంటే నేను ఏమి చేయాలన్నప్పుడు నేను చేయవలసిన కొన్ని పనులు చెప్తానంటే అవన్నీ ప్రతిరోజు చేసి ప్రభా దాన ధర్మాలు చేస్తున్నాను, మరి మంచి చెడ్డ అనేకులకు సహాయం చేయటం ఎప్పుడు చేసి ప్రభా, కానీ కొత్తగా ఏదైనా చేయాలన్నప్పుడు ఏమన్నారు ప్రభా, నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఇదేంటి ప్రభా, మరి ఆస్తి లేక నేను ఎలా జీవించగలంటే అమ్మి చూసి నన్ను వెంబడించి చూడు, అప్పుడు ఏంటో తెలుస్తుంది అన్నాడు. నొచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. లోకాన్ని అంటే పాపము ఏలుబడిలో ఉన్నవారు ఎలా ఉంటారు, భ్రమ అయితే ఉంటుంది కానీ వారు దేవునిని వెంబడించలేరు. కానీ పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉన్నవారు అందరూ కూడా ఎలా ఉంటారంటే పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. చూడండి ప్రియులారా, ఆకలి ఉన్నవాడు దాహం వేసిన వాడు దేని కొరుతాడు, ఒరే బిర్యానీ తినమంటే బిర్యానీ దేవుడు ఎరుగు కానీ ముందు నాకు కొంచెం గ్లాసుడు మంచి నీళ్ళం అంటాడు. అంటే తన దేహము దేని కొరకు తృష్టగునుచుంటుందంటే దుప్పు నీటి కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము దేని కొరకు ఆశపడాలంట, పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఆశపడి ఉండాలంట. దుప్పు నీటి కొరకు, ఎందుకంటే నీళ్లు ఎండమామి నీళ్లుగా కనపడుతున్నాడు, పరిగెడుతుందంటే ఎక్కడికన్నా నీళ్లు దొరుకుతాయని. ఎడారిలో మరి ఎంత కూడా మన ఎండ నీడ ఎలాగుండదు, నీటి వల్లే కనపడుతుందంట. పరిగెట్టి అలసిపోతున్నప్పుడు ఎవరైనా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, అప్పుడు ఒరే దారా నీకు చక్కగా పరమాణంలో ఉండి పెట్టాను అవి తినరా అంటే ముందు నాకు ఏమొద్దు, కానీ ఏం కావాలి, ఒక కొంచెం మంచిలు కావాలంట. అంటే ఇక్కడ ఏలుబడిలో పరిశుద్ధాత్మ దేవుని ఏలుబడులు ఎలా ఉండదండి, ఆకలి దప్పికలుండవు, కరువు కాటకాలుండు, వ్యాధులు శోధనలుండవు, బాధలు చింతలు ఉండవు. ఎవరి ఏలుబడిలో, దేవుని ఏలుబడిలో. సాతాను ఏలుబడిలో మొదటేదో కొద్ది బాగుండొచ్చు, తర్వాత మాత్రం చూడాలి వ్యాధులు, స్వార్థం, అసూయ, అక్రమం, బీపీ, షుగరు, ప్రతిరోజు వైద్యులు చుట్టూ తిరగాలి, ప్రతిరోజు మాత్రలు వేసుకోవాలి, ప్రతిరోజు బాధలు, ఇబ్బందులు, మొక్కలు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తలకాయ పోటు, కళ్ళను కల్పించుకోవటం, ఎవరి మీద ఆధారపడమే జీవితం. ఇది సాతాను ఏలుబడిలో జరుగుతున్న జీవితం. కానీ దేవుని ఏలుబడిలో జరుగుతున్న జీవితం ఏదంటే వృద్ధుడైనను యవనుడు వలె, వృద్ధాప్యం వారు ఎలాంటి వారంట, జ్ఞానవంతుల వలె వారు ప్రవశిస్తారన్న. దేవుని ఏలుబడిలో ఎలా ఉంటారంట, ప్రవచించేవారిగా ఉంటారు. అయితే ప్రవచించేవారిగా మనం ఉన్నామా దేవుని సన్నిధిలో? దేవుని ఏలుబడిలో ఉన్నామా? ఏలుబడి అంటే
దేవుని సన్నిధిలో జీవించడం. ఇక్కడ అంటున్నాడు చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయును. అట్లనే అయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనగిన వారు కారు. మీరు పాపము చేయక అది ఎన్నటికి, అంటే ప్రియులరా, ఇక్కడ మనం ఏదైతే గమనిస్తున్నామో ఒక్కసారి మనం బాగా ఎరిగి ఉండాలి. ఇక్కడ అది మనం గమనించినప్పుడు మీ అంటే పాపము యాలనీయకుడి, ఈ 12 వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే 6 అధ్యాయం 12 వచనంలో పాపము వేలుబడి చేస్తుంది కాబట్టి పాపము ఏలబడినీకిడి, పాపాన్ని మిమ్మల్ని ఏలబడి చేయకండి. నాయకులు వస్తారు, మొదటేమో ఓట్ల కోసం అయ్యా మీకు అది చేస్తాం ఇది చేస్తాను హామీలు ఇస్తారు. తీరా అదృష్టం బాగుండి గెలిచారనుకోండి, తర్వాత మనం వెళ్తే ఇప్పుడు మన గుడిచుల్లోకి వచ్చి వాళ్ళు నీళ్ళు ఇచ్చినా తాగుతారు, ఏమి ఇచ్చినా తింటారు. ఎందుకంటే వాళ్ళు మీలో ఒక్కుండి మాలో ఒక్కుండి అని కల్పించటకు, భ్రమ పెట్టటకు నటిస్తారని పాపం ప్రజలు తెలుసుకోరు. తీరా అతను గెలిచిన తర్వాత అతడు ఎలాగుంటాడంటే ఆకాశం పైన నిలబడతాడు. అతడు మనం వెళ్ళి అతని దగ్గర అడుక్కునే పరిస్థితి. ప్రియులారా, అతడు ఒకేసారి అడుక్కుంటాడు, మనం 100 సార్లు అడుక్కుంటున్నాం. అది ఈ యొక్క నాయకుల యొక్క పరిస్థితి. నీతిని బట్టి నీ జాతిని బట్టి నడిచిన నాయకులు లేకపోలేదు, ఉన్నారు. చరిత్రలో నిలిచిన వారు ఇప్పుడు వారి చరిత్ర మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఏలుబడి ఎవరు చేస్తున్నారంటే అధికారం ఏలుబడి చేస్తుంది. ఇక్కడ మీరు అధికారం ఏలుబడి చేసేలాగా మీరు ఉండకండి. అధికారం అంటే లోక సంబంధమైన అధికారం ఎలాంటిదండి? ఏలుబడి చేద్ది. నీ మరణం మీద కూడా, నువ్వు మరణించి నీ దేహం మీద కూడా ఏలుబడి చేస్తుంది. అది ఏది? లోక సంబంధమైన మరి అధికారం. పర సంబంధమైన అధికారం ఏలుబడి చేయదు. నీ దేహాన్ని భద్రపరుస్తుంది, చేరవలసిన చోటుకు చేరుస్తుంది, నీ ఆత్మను ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చి దేవునితో నివసించేలాగా చేస్తుంది. అది ఏలుబడి అంటే. ప్రియులారా, ఇక్కడ అధికారము లోకమైనది అనుకుంటారు, పరలోక సంబంధమైన అధికారం కూడా ఈ లోకంలో ఉంది. అది మనం గ్రహించటం చాలా కష్టం. కాబట్టి గ్రహించమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ అవయవములను దుర్నీతి సాధనము, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా మీ అవయవాలు దుర్నీతి సాధనములుగా అప్పగింపకరుడి. అంటే అప్పగింపబడటం అంటే మీ యొక్క శరీరం యొక్క దేహమును దుర్నీతికి అప్పగించుకోండి, పాపానికి అప్పగించుకోండి. అయితే ఇక్కడ ఏమన్నాడు ఆయన? అయితే మృతులలో నుండి సజీవులమని అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. ఇక్కడ ఏమన్నా? మీరు మృతులలో దేవునిలో మీరు అనుకున్నారు, కానీ మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దేవుని. అది ఎప్పుడైనా సరే, చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా అధికారులకి మనం సరెండర్ అవ్వమనుకోండి, చాలామంది ఇగో నువ్వు సరెండర్ అవుతే నీకు శిక్ష తక్కువ పడుతుంది, నిజం ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది, శిక్ష పడకుండా మేము కాపాడుతాం, నిజం ఒప్పుకో అంటూ ఉంటారు. ఎందుకని? అతను అవతల వాడిని కాపాడాలని అధికారులు కొంత పాపభీతి కలిగి ఉండి కూడా వారు ప్రజలకి మేలు చేయాలి. ఇతడు భయపడుతున్నాడు, ఇతడు తప్పు చేస్తున్నాడు, ఇతడు నలిగిపోతున్నాడు అంటే మనుషులకి మాటను బట్టి, వారి యొక్క పద్ధతిని బట్టి, విధానం బట్టి, నిలబడే క్రియలను బట్టి అవతల వారు గెస్ చేసేస్తూ ఉంటారు. పోలీసు వారు వాళ్ళు ఏమంటారు? నువ్వు నిజమెప్పుకో, నీకు ఎటువంటి ఇబ్బందులు మేము హామీ ఇస్తాం అంటారు. నోటు మాటతో హామీ ఇస్తారు. కొందరు ఏం చేస్తారంటే, కొందరు ధనానికి లోబడి, కొందరు అధికారం లోబడి ఏం చేస్తారంటే రాబట్టిన తర్వాత శిక్ష అంతా అతని మీద మోపుతాడు. ఇతడు తెంగరోడ్లా ఉన్నాడు, పర్లేదు దొరికాడు, కేసెస్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చని కొందరు లోక సంబంధంగా పాపమైన అధికారంలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడు. కానీ నీతనే అధికారంలో, నీతనే పరిపాలనలో జీవించేవారు ఎప్పుడు కూడా మాట కట్టుబడతారు, అందులో ఉన్నారు. కనుక ఇక్కడ అంటున్నాడు చూడండి, మీ దేహాన్ని దుర్నీతులకి పాపానికి అప్పగించుకోండి. అయితే మనం నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపయే గాని ధర్మశాస్త్రము లోబడి, ఇక్కడ ఏమంటారు? మీరు కృపకే గాని ధర్మశాస్త్రం లోబడిన వారు కారు. అంటే మన ధర్మశాస్త్రంకి లోబడట్లేదా? కృపకు లోపడుతున్నాం, ఆశీర్వాదాలకు లోపడుతున్నాం, నీతి కొరకు దేవుని పరలోక రాజ్యం. అదే అక్కడ మీరు కృప కొరకే కానీ ధర్మశాస్త్రానికి లోబడిన వారు కారు. చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు.
అందుకే ప్రియులరా, ఏలుబడి పాపం ఏలుబడి చేస్తుంది. పరిశుద్ధాత్మ నీ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏలుబడి చేస్తే నీ జీవితం ఎలా ఉంది, నీ మాట తీరుండదు, నీ పద్ధతి ఎలా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను ఏలుబడి చేసింది ఏంటి? అపవాదిగాడు, సాతానుగాడు ఏలుబడి చేస్తున్నాడు. కనుక ఈరోజు ఏంటంటే ఏలుబడి అంటే, ఏలుబడి ఎవరు చేస్తారు? సాతానుగాడా, దేవుడా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ క్రైస్తవ యొక్క విశ్వాసులారా, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఏలుబడికి ఎవరికి ఇచ్చావు? నేను ఏలుబడి చేయడానికి ఎవరికి ఇచ్చావు? నీ అధికారం, నీవు అధికారం ఎవరికి ఇచ్చావు? సాతానికి ఇచ్చావా, దేవునికి ఇచ్చావా? దేవుడు అధికారవంతుడు గాడు, నిన్ను అధికారిగా చేసి నిలబెట్టి నడిపించేవాడు. సాతాను అలా కాదు, అధికారం ఆడు పరిపాలిస్తాడు, నువ్వు వాడికి బానిసగా ఉండాలి. కానీ దేవుడు నిన్ను బానిసగా చేయడు, నిన్నే రాజుగా చేస్తాడు, నిన్నే అధికారిగా చేస్తాడు, నిన్నే ఆయనకి ప్రతినిధిగా చేస్తాడు, నిన్నే ఆయనకి స్వాదృశ్యంగా, ఆయనకి తోడుగా నిన్నే నడిపిస్తాడు. ఆయన వెనకుండి నిన్ను ముందు నడిపిస్తాడు. కానీ సాతానుగాడు అది కాదు, వెనక నువ్వు ఉండు, నేను ముందు నడుస్తానంటాడు. ప్రియులాలు, ఏలుబడి వాడు చేసేవాడు అది. కానీ దేవుడు ఏలుబడి చేసేవాడు ప్రజల మేలు కొరకు, ప్రజల యొక్క బాగు కొరకు, ప్రజల పరలోక రాజ్యం చేర్చడం, ప్రజల యొక్క పాపమును ఆయన మరణము ద్వారా కడిగాడు. కానీ మనం కృప కొరకే ఆశపడుతున్నాం తప్ప ఏమంటే తీర్పు కొరకు మాత్రం మనం లేవంట. ధర్మశాస్త్రానికి లోబడట్లేదంట. అంటే దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి లోబట్టలేదు. కానీ కృప, ఆశీర్వాదాలు కావాలి, ఆ సంపద కావాలి, దీవులు కావాలి. కానీ కృప కొరకు మనం ఎంతవరకు లోబడుతున్నాం? ఈరోజు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో కృపను ఏలుబడితనములు ఎలాగున్నాయి? 2 రకాల ఏలుబడి కనపడుతుంది. ఒకటి దేవుని ఏలుబడి న్యాయము, ఆయన ధర్మశాస్త్రము వేరే రకంగా ఉండే. సాతానుగాడికి ధర్మశాస్త్రం ఏలుబడితనం లేదు. ఒకవేళ ఏలుబడి చేయాలంటే నీ రూపంలోనే చేయాలి. వాడు నిన్ను త్రొక్కుతూ నీ మీద నడవాలి తప్ప దేవుడు నీ మీద నడడు. ఆయన మీద, ఆయన భుజాల మీద నిన్ను మోస్తున్నాడు. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సాతానుగాడేమో నువ్వు మోయాలి, కానీ దేవుడేమో నిన్ను మోయాలి. ఎంత డిఫరెన్స్ చూడండి. ప్రియులారా, గమనించండి. పిల్లలు మనం మోస్తామా, పిల్లలు మనల్ని మోస్తారా? దేవుని దృష్టిలో పిల్లలు మనము, సాతాను దృష్టిలో వాడు పిల్లవాడు, మనమేమో పెద్దవారిగా కనపెడతారు. వాడి అంత చూడండి, చాలా మంది నటించేవారు ఉంటారు కదా లోకంలో. తీపిలు తీసేవారు కొందరు, అన్నీ తింటారు, కానీ మేము నా కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పి అంటూ ఉంటారు. ఇలాంటి వారు అంటే సాతానికి లోబడేవారు, యాక్ట్ చేసేవారు. కానీ దేవునికి లోబడే యాక్షన్ అంటే తెలియదండి. నిజ జీవితంలోనే ప్రవేశించడానికి సిద్ధపడతారు. కనుక గమనించి, దేవుని ఏలుబడిలో ఉన్నారా, సాతాను ఏలుబడిలో ఉన్నారు? దేవుని ఏలుబడిలో ఉంటే ఆయన మిమ్మల్ని భుజాల మీద పెట్టుకుని మోస్తాడు. సాతాను ఏలుబడిలు ఉంటే మిమ్మల్ని పాతాళముకి ఇడ్చుకుపోతాడు అనే విషయం గమనించి ప్రార్థించి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు. ఏలుబడి, అవును ప్రభా, సాతానులో ఉన్నావా? ఏలుబడిలో, దేవుని ఏలుబడిలో, ధర్మశాస్త్రములో ఉన్నావా? నువ్వు కృపను పొందుతున్నావే తప్ప కానీ నీవు ధర్మశాస్త్రానికి లోబడట్లేదు. నిజమే దేవా, నీ వాక్యానికి లోబడట్లేదు, ఆశీర్వాదాలకు లోబడి జీవిస్తున్నామే తప్ప మా లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతున్నామే తప్ప నీ సన్నిధిలో మేము నిలవలేని పరిస్థితుల్లో ఉన్నాం. కనుక నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అందించి నడిపించమని ఈ సమయంలో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డలకు నీ సన్నిధి తోడయించండి ప్రభా. కష్టములు, వేదనలు, బాధలు, చింత, చివుకు, శరీరం యొక్క బలహీనతలు, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఎముకలు పోటు, కండనర నొప్పులు, తన తెలియని వ్యాధులతో అల్లాడిపోతున్న వారు, ఇదిగో నాయన మండుచున్న ఎండలు ప్రభా, కొందరు గాలుపులతో, మరి ఇదిగో అకాల వర్షాలంట ప్రభా, ఇదిగో తన ఊర్లే తన కాశ్మీర్లో మొత్తం కొండలు విరిగి ప్రభా, కొన్ని ఊర్లే కొట్టుకుపోయి ప్రభా, ఎందరో మనుషులు ప్రభా మట్టిలోనే సజీవ దహనం అయిపోరంట ప్రభా, చూస్తున్నాం దేవా. తండ్రి, ఏమి జరుగుతుందో తెలియదు ప్రపంచం మీద ప్రభా. అయ్యో అనుకోవాలో, అయ్యో ఏంటి ప్రమాదం అనుకోవాలో తెలియని పరిస్థితిలో మానవుడు తండ్రి నాయన ఎవరి ఏలుబడిలో ఉన్నాం ప్రభా? మేము నీ ఏలుబడిలో ఉన్నామా, సాతాను ఏలుబడిలో ఉన్నాం?
సాతాను ఏలుబడులు ఉంటే ఆడు మమ్మల్ని చూసుకుని మా వైపు మా బలం చూసుకుని ఏలుబడి చేస్తున్నాడు. కానీ నీవు అలా కాదు ప్రభా, పరలోక సంబంధమైన మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఏలుబడి వాళ్ళకి ఏలేవారిగా మమ్మల్ని చేస్తున్నాం తండ్రి. ఏది గొప్పది అంటే నీ నీతే, నీ ప్రేమే, నీ ఆశీర్వాదమే గొప్పది. అటువంటి వారందరినీ ప్రభ నీ వైపు చూసు నీ ఎడల ప్రార్థించిన ప్రతి బిడ్డలను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఆ దేశాన్ని, దేశ పెద్దలను, నాయకులను, మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులు, రైతులు తండ్రి, ఇదిగో ప్రభా నీటి మీద నేల మీద పనులు చేసిన ప్రతి వారిని బట్టి, ప్రయాణాలు చేసిన వారిని బట్టి వందనాలు దేవా. గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలను బట్టి సులువైన కానుపును, తల్లికి బిడ్డ క్షేమమును దయచేయండి. అనాథులుగా, అభాగ్యులుగా, దిక్కులేని వారికి ఎందరో ఉన్నారు ప్రభా, వారందరికీ నీ ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ఉదయకాలం, సాయంకాలకు మా అందరికి తోడుగా ఉన్నావు. ఈ రాత్రి కాలంలో నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను గణపరిచే భాగ్యం, నీ ఏలుబడిలో మేము ఉన్నామని తలంచుకునే కృపను మాకు అందించి నాయన మరణాత ప్రార్థన సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న వారందరికీ నీ సన్నిధి భాగ్యం అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మౌనదుడిని మాకు దయచే మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షించము, శోధనకి తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి, ఆమేన్. ఏ శ్రతమే జయం అపాధికలం ప్రవేశరత్మే జయం అపాధికలం ప్రభు, సంపూర్ణ విజయం అపాధిగనంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, ప్రభువా నీ ఆత్మతో నింపబడి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ కృపలో నీ యొక్క తీర్మానంలో మేము నడిచినట్లు, నీ ధర్మశాస్త్రములు జీవించినట్లు నీ కృప ఆశీర్వాదం మాకు, మా ప్రజలు, మా దేశ ప్రజలకు అందించి దీవించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.